ఆనియన్ అంటే ఆమడ దూరంలో ఉంటాడండి మా హరీష్. అందుకని చెప్పి ఆనియన్ లేకుండా ఎగ్ ఫ్రై చేశానండి క్యారేజ్లోకి. కర్రీ చేయడానికి టైం లేనప్పుడు, ఇంట్లో ఎగ్స్ మాత్రమే ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసి క్యారేజ్ పెట్టేయచ్చండి. నేనైతే అప్పుడప్పుడు ఇదే ఫాలో అవుతూ ఉంటానండి. చాలామంది అమ్మలు కూడా ఇదే ఫాలో అవుతారు. ఆయిల్లో పసుపు, సాల్ట్, కారం వేసి ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసేయటమేనండి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత రైస్ వేసి కలిపేసుకున్నానండి. స్టవ్ ఎందుకు ఆఫ్ చేయలేదంటే రైస్ వేసుకున్నప్పుడు బాగా కలుస్తుంది కదా అని ఆఫ్ చేయలేదు. ఇప్పుడు క్యారేజ్ గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. పెరుగన్నం కూడా పెడతాను కాబట్టి ఇది కొంచెం సరిపోతుంది. ఇప్పుడు పెరుగన్నం కూడా రెడీ చేసేసుకుంటున్నాను. సాల్ట్ అయితే కంపల్సరీ వేస్తానండి. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా దానిమ్మకాయ ఉన్నప్పుడు మాత్రం ఆ గింజలు కంపల్సరీ వేయవలసిందేనండి. మా హరీష్కి అయితే ఇలా చాలా ఇష్టంగా తింటాడు. తక్కువ టైంలో క్యారేజ్ చూసారా ఎలా రెడీ అయిపోయిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్